సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి అక్కడ 2 మార్కుల్లోనో 5 మార్కుల్లోనో 10 మార్కుల్లోనో 100 మార్కుల్లోనో కోల్పోతే ఎంత బాధ ఉంటుంది. బాగా ఆకలిస్తున్న వ్యక్తికి అన్నపు ముద్ద ఇక్కడ దాకా వచ్చి నేల రాలిపోతే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. అందుకని సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు చాలామంది భయపడతారు. మన వల్ల కాదురా, మన మిడిల్ క్లాస్ వల్ల కాదురా, మన బతికింతేరా, వద్దురా అనుకుంటారు. కానీ నిజానికి ఐఏఎస్ అవ్వాలని మీరు ప్రిపేర్ అవుతుంటే ఒకవేళ ఏ కారణం చేతనైనా ఐఏఎస్ అవ్వకపోయినా కూడా లాస్ట్ మినిట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళి కోల్పోయిన స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూపీఎస్సీ తరఫున ప్రతిభా సేతు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అంటే ప్రతిభా సేతు అనే దానికి అర్థం ఏంటంటే ప్రొఫెషనల్ రిసోర్స్ అండ్ టాలెంట్ ఇంటిగ్రేషన్ బ్రిడ్జ్ ఫర్ హైరింగ్ ఆస్పిరెంట్స్ అని. అందుకని ఇకపై ఎగ్జామినేషన్ చివరిదాకా వెళ్ళినా కోల్పోతామనే భయం అక్కర్లేదు. మీరు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. చివరిదాకా వెళ్ళి నిజంగా కోల్పోయినా మీరు ఐఏఎస్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఏదో ఒక గవర్నమెంట్ దానికి సంబంధించిన ఒక యూపీఎస్సీ ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసి అందులో మనందరి యొక్క అప్లికేషన్స్ పెట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ వేకెన్సీస్ ఉన్నాయో ఆల్ గవర్నమెంట్ అటానమస్, నాన్ అటానమస్, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అన్నిట్లోనూ కూడా ఎక్కడో ఒక చోట వస్తుంది. గవర్నమెంట్లో సర్వీస్ చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా మంచి అవకాశం. ఐఏఎస్ వచ్చినా అవ్వచ్చు, రాకపోయినా కూడా ఐఏఎస్ అవ్వచ్చు. నిజానికి నేను ఏమంటానంటే ఏ కారణం చేతనైనా ఐఏఎస్ రాకపోయినా కూడా జీవితంలో నాలెడ్జ్ ఎక్కడైనా బతకవచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం, నా యొక్క సొంత అనుభవం 25 ఏళ్లలో.